మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనకి 12 రాశులు ఉన్నాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా వాళ్ళు ఈ 12 రాశుల్లోనే వాళ్ళు ఎక్కడో ఒక అంటే ఏదో ఒక రాశిలో జన్మించడం, ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది. అంటే మనకున్న 27 నక్షత్రాల్లోనూ 12 రాశుల్లోనూ కూడా ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది. అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము, లక్షణము, అతని యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, అతని నడవడిక, పేరు ప్రతిష్టలు, అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడు, అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది, అతని వివాహము, అలాగే సంతానము, ఇలా ఆరోగ్య విషయాలు, ఆర్థికపరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాశి మీద, అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ 12 రాశుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి వారి కానీ చూసుకుంటే రాశాధిపతి వచ్చి శని భగవానుడు. అయితే ఈ రాశి వారికి ఏ పైన చెప్పండి, ఏదైనా చేయండి, ఒక దృఢమైన నిత్యమైన సంకల్పం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇది చెయ్యాలి అనుకుంటే ఇది చెయ్యాలంటే అలాంటి స్వభావం ఉంటుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా చాలా త్వరగా తీసుకుంటారు. అంటే అనుకున్న వెంటనే నిర్ణయం తీసుకుంటారు, అనుకున్న వెంటనే పని కూడా అయిపోవాలని కోరుకునే స్వభావం కూడా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిని కూడా చాలా దూరదృష్టితో చేయడం, పెద్దల యందు కాస్త వినయం, విధేయతలు కూడా కాస్త ఎక్కువగానే ఉండడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఆ పని చేయాలనే అంటే వాళ్ళకి నచ్చిన పని అయితే ఇంకా ఎక్కువ మక్కువతో చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మికపరంగా మంచి ఆసక్తి, దాన్ని మార్గాన్ని ఎంచుకోవాలనే ఆలోచనలు, లేకపోతే వీళ్ళకి ఆధ్యాత్మికపరంగా గ్రంథాలు చదవాలనే ఆలోచనలు ఎక్కువగా రావడం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు మాత్రం శుక్ర శనివారాలు వీళ్ళకి మంచి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి నీలము, నలుపు రంగులు కూడా వీళ్ళకి శుభాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఎలా అంటే చాలా షార్ట్ టైంలో, షార్ట్ పీరియడ్లో ఎక్కువ పనిని చేయడం, అంటే వీళ్ళ శరీరం యొక్క దృఢత్వం కూడా అలాగే ఉంటుంది. అంటే ఏ పనిని చేసినా కూడా చాలా అంటే ఒక బరువైన పనులు చేయడం, ఏ పని చేద్దామనుకున్నా టక్క 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 చేసి పడేయడం. అంటే మామూలుగా చేసే వ్యక్తితో పోలిస్తే వీళ్ళు చాలా సమయాన్ని కలిసి వచ్చేటట్టుగా పనులు త్వరగా చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా అంటే శనికి సంబంధించిన గ్రహం కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఖనిజాలు, అంటే వీళ్ళు ఏదైనా ఖనిజాలకు సంబంధించిన ఉద్యోగాలు, వాటికి సంబంధించిన వ్యాపారాలు కానీ, ఇనుము, ఇటుక, బొగ్గు, ఈ మైనం ఉంటుంది కదా, వాటికి సంబంధించినవి, ఇలాంటి వ్యాపారాల్లో వీళ్ళు ఎక్కువగా రాణించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కొంతవరకు వీళ్ళకి వైద్య వృత్తి కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి 17, 19, 26, 28, 35, 44, 46, 53, 57 సంవత్సరాలు వీళ్ళకి అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి శని భగవానుడికి కానీ చూసుకుంటే అధిష్టాన దేవత రుద్రుడు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా రుద్రాభిషేకం, బిల్వపత్రాలతో ఈశ్వరుని అర్చన చేయడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి మంచిది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఇంట్లో పాదరస శివలింగంతో కానీ లేదా బయట చేయించుకున్నా కూడా పాదరస శివలింగాలను మనకి బయట అంటే మనకి ప్రతిష్ఠించిన లింగాలు కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి లింగాలకు అభిషేకం చేయించుకోవడం ద్వారా వీళ్ళకి ఎక్కువ కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి నువ్వుల నూనె, నల్ల నువ్వులు, ఇనుము, నల్ల వస్త్రాలు, పాదరక్షకులు, అలాగే మనకి కస్తూరి అంటారు, కాస్త దొరకడం కష్టమే అనుకోండి, మనకి ఈ స్వామివారికి కూడా పెట్టడం అనేది జరుగుతుంది. వెంకటేశ్వర అలాంటి కస్తూరి, ఇలాంటివన్నీ కూడా దానం అనేది చేయడం వల్ల
ఏవైనా జాతకంలో దోషాలు ఉన్నా, మీకు ఏవైనా పనులు అవ్వలేకపోయినా ఇలాంటివి దానం చేయడం వల్ల కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా శనివారాలు కూడా వీళ్ళు ఎక్కువగా నియమాలు పాటించడం అనేది కూడా మంచిది. అలాగే వీళ్ళకి నీలము మనకి చూడండి, దాన్ని ఏమిటంటారు, జాతి రత్నాల్లో నీలం చెప్తాం మనం. అలాంటి నీల రత్నాన్ని ధరించడం వల్ల వీళ్ళకి శుభం జరుగుతుంది అని చెప్పాలి. అది కూడా బంగారంలో కన్నా వెండిలో వేయడం వల్ల వీళ్ళకి ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి బ్యాంకింగ్, అలాగే అంటే ఎవరి దగ్గర నుంచి అయినా, అంటే బ్యాంక్ నుంచి లోన్స్ అప్లై చేసుకున్నా, లేకపోతే బంధువుల ద్వారా కానీ, స్నేహవర్గం నుండి కానీ వీళ్ళకి ఎప్పుడు సహాయ సహకారాలు అనేవి కూడా అందుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా కూడా శనివారం నాడు వీళ్ళకి గొడుగు, అలాగే చెప్పులు ఇలాంటివి దానం చేయడం వల్ల కూడా వీళ్ళ జీవితంలో కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కలిసి వచ్చే దిక్కులు కానీ చూసుకుంటే ఉత్తర దక్షిణ దిశలో వీళ్ళకి ఎక్కువగా లాభసాటిగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా మహిళలు కానీ చూసుకుంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు చాలా చురుగ్గా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళ ఆరోగ్యం కూడా తొందరగా నీరసపడిపోదు, కాస్త ఆరోగ్యం దృఢంగానే కలిగి ఉంటారు. అలాగే వీళ్ళకి ఎక్కువగా అంటే వయసు పెరుగుతున్న కొద్ది కూడా వీళ్ళకి ఉదర సంబంధితమైన ఇబ్బందులు, అయితే ట్యూమర్స్ రావడం అంటాం కదా, అలాంటివి వచ్చే అవకాశం ఉంది. వాటిలో జాగ్రత్త వహించాలి. అలాగే వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళడం, అలాగే సంతానంతో ఎక్కువ సమయాన్ని గడపడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే భార్య లేక భర్త అని వీళ్ళు కాస్త అందంగా ఉండడం, అలాగే వాళ్ళు కూడా సత్యవంతులు అవ్వడం, నీతిమంతులు అవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి వీళ్ళు శత్రువులను ఎప్పుడూ కూడా జయిస్తూనే ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ రాశి వారు కాస్త చక్కగా పొడవుగా చక్కని దృఢమైన శిరోజాలు కలిగి ఉండడం, అలాగే వీళ్ళకి ఏదైనా ఆచార వ్యవహారాలను పాటించడం అనేది జరుగుతుంది. ఏదైనా కూడా విశ్లేషాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. వాటిలో చురుకుదనం, విశాల హృదయం కలిగి ఉంటారు. అంటే ఇతరులు ఎందుకు జాలి కలిగి ఉంటారు. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళ పరిధిలో వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు అనేవి కలిగి ఉంటాయి. ప్రతిదాన్ని కూడా స్వయం కృషితో సాధించాలనే మనస్తత్వం, స్వభావం కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో స్త్రీలకు భర్త యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా వీళ్ళకి ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి. అయితే వీళ్ళకి ఎంత అధికంగా ఉన్నా కూడా వీళ్ళ యొక్క ప్రణాళిక, కృషి, నిర్ణయాత్మకమైన ఆచరణ వల్ల వీళ్ళకి మంచి అదృష్టం కలిసి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి భవన నిర్మాణాలు, బొగ్గు, ఇనుము, ఉక్కు, అలాగే పాల పరిశ్రమలు మరియు వ్యవసాయ అంశాలు ఎక్కువగా లాభించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి సహజంగానే వీరు ఆరోగ్య స్థితిని కలిగి ఉంటారు. కాబట్టి ప్రతి దాన్ని కూడా ఒక దృక్పథాన్ని ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నియమ నిబంధనలతో, అంటే ఏదైనా ఒక దాన్ని ఏర్పరచుకున్నప్పుడు దానికి పరంగా వాళ్ళు కట్టుబడి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి శారీరక సంబంధమైన ఇబ్బందులు, వాపులు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో చర్మ సంబంధమైన ఇబ్బందులు కూడా, వీళ్ళకి అలర్జీస్ ఇలాంటివి రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు కూడా గురి అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాటికి సంబంధించిన వాటిలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఇంకా వీళ్ళకి వివాహానికి సంబంధించి కానీ చూసుకుంటే వీళ్ళకి వృషభ, కన్య రాశుల వారితో సంబంధ బాంధవ్యాలు అనేవి వీళ్ళకి శుభప్రదంగా ఉంటాయి. వీళ్ళకి తమ కుటుంబానికి, ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఈ మకర రాశి వాళ్ళు జరుగుతుంది. అలాగే వీళ్ళ వైవాహిక జీవితాన్ని కూడా చాలా ఆనందంగా గడపడం అనేది జరుగుతుంది. ఒకవేళ జన్మరాశి నక్షత్రం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే డిసెంబర్ 22 నుండి జనవరి 22 వరకు పుట్టిన వారంతా కూడా మకర రాశిగా పరిగణించబడతారు.